రోడ్ సైడ్ పానీపూరి అమ్మి 2 కోట్ల రెవెన్యూ ఎత్తుంది. మా గల్లవతలు ఉన్న పానీపూరి బండోడు రోజుకు 500 ప్లేట్ల పానీపూరి అమ్ముతాడు. ప్లేట్కి 20 రూపాయలు, అంటే రోజుకు 10,000 రెవెన్యూ. ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే సేమ్ పానీపూరి బండ్లు 5 ఉన్నాయి వీళ్ళకి, అంటే రోజుకు 50,000 రెవెన్యూ. ఇంత రెవెన్యూ చేసే ఓనర్ ఏ అవుట్లెట్ కాడ ఉన్నాడని చెప్పి అడిగితే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా నాకు చెప్పింది ఏంటో తెలుసా, వాళ్ళ ఓనర్ ఏ అవుట్లెట్ దగ్గర ఉన్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకు 1,00,000 జీతంతో మన ఇదే కొండాపూర్లో పనిచేస్తుంది. మనం ఒక సింపుల్ మ్యాథ్ వేసి ఆ ఐటీ ఎంప్లాయీ సైడ్ బిజినెస్ దగ్గర ఎంత సంపాదిస్తుందో తెలుస్తుంది. నేను మాట్లాడిన పానీపూరి పర్సన్ నెలకు 15,000 రూపాయల జీతం తీసుకుంటుంది. ఆయన కింద ఇంకొక అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన జీతం వచ్చేసి 10,000, అంటే 25,000. మొత్తం జీతాలు 5 అవుట్లెట్లకు తీసేసిన 1,25,000. ఇక మిగతా 3,00,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనుకున్నా, 4,25,000 రూపాయలు. ఇక మిస్లీనియస్ ఖర్చులో 75,000 వేసుకున్న అన్ని అవుట్లెట్స్ కలిపి 5,00,000 రూపాయల ఎక్స్పెండిచర్, అంటే నెలకు 10,00,000 ప్యూర్ ప్రాఫిట్ తీసుకొని పోతుంది. ఏ బిజినెస్ చిన్నది కాదు, ఏ బిజినెస్ పెద్దది కాదు. బిజినెస్ చేయాలన్న మెంటాలిటీ ఉంటే ఎక్కడుండన్న పాసివ్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. అండ్ ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మీ ఐటీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ అవకాశం చూపించండి. ఇట్లాంటి బిజినెస్ ముచ్చట్లు తెలుగులో ఆసాని భాషలో కావాలి అనుకుంటే వెంటనే ఫాలో అవుతుంది.